అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనం చెప్పుకునే ప్రధానాంశం భగవంతుడు సర్వాంతర్యామి, భగవంతుడు అంతటా ఉన్నాడు అని తెలియజేసే ఒక వినూత్నమైనటువంటి ఒక అంశాన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. మనసున నీవే నిలిచిన వేళ జపములు తపములు ఇంకేలా, మనసున నీవే అంటూ భక్తులు సర్వాంతర్యామి అనేట ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు. భక్తులు మహనీయులు కూడా ఈ భగవంతుణ్ణి చూడాలని ఆరాటపడుతుంటారు. కానీ ఆయన దర్శనము పవిత్రమైన హృదయాలలో మాత్రమే కొలువు ఉంటుందనేది అందరికీ విదితమే. ఈరోజు దీనికి నిదర్శనంగా ఒక చిన్నపాటి మనము ఒక కథను చెప్పుకుందాం. ఒక రాజ్యంలో ఒక చక్రవర్తి ఉండేవాడు. చాలా సౌహృదయుడు, ప్రేమ కలిగి ఉంటాడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటూ ఉంటాడు. ఆయన ఒకసారి భగవంతుడి గురించి అందరికీ తెలియజేయాలని జిజ్ఞాసతో తన అతి తెలివైన మంత్రివర్యుని పిలుస్తాడు. మంత్రి, నేను రేపు నీకు ఒక పరీక్ష పెడుతున్నాను. ఆ పరీక్షలో నువ్వు నెగ్గావంటే నీకు సకల మర్యాదలు చేసి అర్ధరాజ్యాన్ని నీకు సమర్పిస్తాను. నీవు చెప్పలేని పక్షంలో నిన్ను రాజ్య బహిష్కరణ లేకపోతే శిరచ్ఛేదనం చేస్తానని ఆదేశిస్తాడు. మంత్రి ఎన్నో విధాలుగా ఆలోచిస్తాడు, దిగులు పడిపోతాడు. నెల రోజులు టైం తీసుకుంటాడు. నెల రోజుల్లో కూడా ఆయన చెప్పలేక దిగాలుగా ఉంటే ఆ తన ఇంటి పాలేరు అడుగుతాడు, మహారాజా ఏమి మీ సమస్య, ఎందుకు మీరు ఇలా దిగాలు పడుతున్నారు అంటే మహారాజు నన్ను ప్రశ్నిస్తాడంట. ఏం ప్రశ్నిస్తాడో నేను దాన్ని ఎలా సమాధానం చెప్పాలో తెలియకుండా దిగాలు పడుతున్నాను. లేకపోతే నాకు రాజ్య బహిష్కరణ లేకపోతే శిరచ్ఛేదనం వంటి శిక్షలు అమలు చేస్తారంట. దాన్ని చూసి నేను బాధపడుతున్నాను. ఓహ్, ఇంతేనా మహారాజా, మీరు ఆ ప్రశ్న లేదో నేను జవాబులు చెప్తాను. నాకు మీరు ఆదేశం ఇవ్వండి. మహారాజు దగ్గరికి పోయేది ఎందుకు, నాకు లేఖని రాసివ్వండి. నేను వెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్తాడు పాలేరు. సరే, అతను రాసిస్తాడు. మహారాజా రాజశ్రీ శ్రీ రాజుగారికి నమస్కారం. మీరు దయచేసి నాకు అనారోగ్య కారణంగా నేను మీ సమావేశానికి రాలేకపోతున్నాను, రాజ్య సభకు రాలేకపోతున్నాను. మా ఈ లేఖ పంపిన అతనే మీకు సమాధానం చెబుతాడు అంటూ లేఖ రాసిస్తాడు. ఆ లేఖను తీసుకుని పాలేరు చక్కగా వస్త్రధారణ చేసుకుని మహారాజు కొలువు కోటలోకి వెళతాడు. వెళ్ళగానే చెబుతాడు, మహారాజా నేను మంత్రి గారు పంపిన వాడిని ఆ లేఖను చూపెడతాడు. ఓ అంటాడు. సరే, ఈ పాలేరు చెప్తాడు, మహారాజా ఒక విన్నపము, మీరు ఆ ఉన్నతాసనం నుంచి కింద కూర్చోవలసిందిగా కోరుకుంటాడు. సరే మహారాజు అలాగే ఇక్కడ మామూలు అందరూ రాజులు కూర్చుని సామంత రాజులు కూర్చునే చోట కూర్చుంటాడు. ఇతను వెళ్ళి ఎవరు పాలేరు ఆ మహారాజు కూర్చున్న ఉన్నతాసనపై కూర్చుంటాడు. అప్పుడు అడగమంటాడు, మహారాజా నీవు ఏదో సంధించాలనుకున్నావు కదా, ఆ సమాధానం నేను చెబుతాను, వేయండి ప్రశ్నలు అంటాడు. అప్పుడు మహారాజు చెప్తాడు, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ పాలేరు, మహారాజా ఒక గిన్నెలో పాలు తీసుకురావండి అని చెప్తారు. పాలు తీసుకొస్తారు. దీంట్లో వెన్న ఎక్కడ ఉండాలి చెప్పు అని అతను సమాధానం చెప్తాడు. రాజుగారికి అవగతమైపోయింది. ఓహో, అంటే ఆ పాలలో వెన్న ఉండాలి కాబట్టి భగవంతుడు ఉన్నట్టని అతను సమాధానం చెప్పాడు తెలివిగా అనుకున్నాడు. రెండో ప్రశ్న వేస్తాడు. మహారాజు ఏమంటాడంటే, భగవంతుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎటువైపు చూస్తున్నాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ పాలేరు ఒక క్యాండిల్ తెమ్మని దాన్ని వెలిగిస్తాడు. మహారాజా ఈ వెలుగు ఎక్కడ ఎటువైపు ఉంది చెప్పమంటాడు. ఓహో, ఇది కూడా సమాధానం కరెక్ట్గా ఉంది అని గమ్మునంటాడు. తర్వాత మూడవ ప్రశ్న, భగవంతుడు ఏం చేస్తుంటాడు అని అడుగుతాడు. అప్పుడు పాలేరు, చూడు మహారాజా,
నేను పాలేరును, నన్ను ఈ ఉచిత ఉన్నతమైనటువంటి సింహాసనపై అధిష్ఠింపజేశాడు. మహారాజు వై ఉండి నిన్ను సామాన్య మనిషిలాగా కింద కూర్చోబెట్టాడు. ఇది ఇలాగే చేస్తుంటాడు మహారాజా భగవంతుడు అంటాడు. అప్పుడు అతనికి ఆ విజ్ఞతకు మెచ్చి అతనికి బంగారు నాణ్యాలు, పట్టు వస్త్రాలు సమర్పించి, ఓహ్ నువ్వు తెలివైన వాడివి అని అతని ఆస్థానంలో తీసుకుంటాడు. ఆ రోజు మంత్రివర్యుడు చాలా ఆనందంగా పడతారు. కాబట్టి భగవంతుడు సర్వాంతరామి. ఆయన ఎక్కడ ఉన్నా, ఎక్కడున్న 84 జీవరాశుల హృదయాలలో తాను వెలుగుతున్నాడు. అలాంటి భగవంతుడికి మనం మనసారా ప్రార్థిద్దాం. ఓం తత్సత్. బాగుందా?